మోసం కాంగ్రెస్ నైజం అధికారంలోకి రాగానే గ్యారంటీలు ఎగవేశారు హరీష్. కాంగ్రెస్ అన్ని ఫేకులు లీకులు ఘాటు మాటలు. ఏ రాష్ట్రంలో 5 ఏళ్లకు మించి పాలించలేదు. తెలంగాణ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము. భవిష్యత్తు బీఆర్ఎస్దే. మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జిల్లాలు తగ్గిస్తే మరో ఉద్యమం తప్పదు. సిద్దిపేట నర్సాపూర్ సమావేశంలో హరీష్ రావు కూడా చేసిన వ్యాఖ్యలను ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ అధికారం లేదు, ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి కూడా ఉందని హరీష్ రావు మరొక బాంబు అయితే వెలిసిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు మళ్ళీ ఒకసారి కూడా అధికారంలోకి వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఏదైతే జిల్లాల ఏదైతే తగ్గుముఖం పెడితే జిల్లాలను ఏదైతే చేస్తారో జిల్లాలను కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని కూడా ఆయన హెచ్చరించినటువంటి దాఖలాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 6 గ్యారంటీలు అంటూ ప్రజలు కాంగ్రెస్ మభ్యపెట్టింది. అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారిని ఫేకులు లీకులు ఘాటు మాటలు ప్రచారాలే సోషల్ మీడియా టీవీలో పేపర్లో లీక్ వార్తలు రాయించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నటువంటి ప్రధానంగా కూడా చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, ఇస్తామన్న తులం బంగారం ఎగబెట్టారు. స్కూటీలు ఇస్తామని మాట చెప్పారు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు బంద్ అయ్యింది. కరెంటు కోతలు స్టార్ట్ అయ్యాయి. అన్ని వర్గాల్లో ప్రజలు రేవంత్ రెడ్డి మోసం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.